అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 16. ఇక స్టోరీలోకి వెళ్తే విక్రమ్తో పాటు ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళింది భాను. విక్రమ్ని చూసి నవ్వుతూ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అన్నారు ఒక 60 సంవత్సరాల వయసున్న వ్యక్తి. విక్రమ్ నవ్వుతూ ముందుకు వెళ్ళాడు. ఇన్ని సంవత్సరాలకి నీకు కాలేజ్ గుర్తొచ్చిందా అని అంటూ వచ్చి విక్రమ్ను హక్ చేసుకున్నారు ప్రిన్సిపల్ శరత్ గారు. శరత్ గారు అన్న మాటలకు చిన్నగా నవ్వాడు విక్రమ్. కమ్ సిట్ అంటూ విక్రమ్ని తీసుకొని ఎదురుగా ఉన్న సోఫా వైపు తీసుకొని వెళ్ళారు. విక్రమ్ తన పక్కన ఉన్న భాను వైపు చూపిస్తూ మీకు చెప్పింది తన గురించి, భానుమతి నా వైఫ్ అని చెప్పాడు. శరత్ గారు భాను వైపు చూసి గుడ్ చాయిస్ అని అన్నారు. థ్యాంక్ యూ అని చెప్పిన విక్రమ్ సారీ ఫర్ ది ట్రబుల్ సార్ అని అన్నాడు. ప్రిన్సిపల్ నవ్వేస్తూ మొత్తంగా నీకోసం కాదలే, నీ వైఫ్ గ్రేడ్స్ చూశాను, ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్, ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ని నేనెందుకు వదులుకుంటాను అని అన్నారు శరత్ గారు. సార్, మరొక విషయం, కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల భానుకి సంబంధించిన వివరాలు బయటకు తెలియకూడదు. మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ నుండి కూడా భాను ఇన్ఫర్మేషన్ను హైడ్ చేసేయండి అని చెప్పాడు విక్రమ్. యు డోంట్ వరీ మై బాయ్, అవన్నీ నేను చూసుకుంటాను అని అన్న శరత్ గారు విక్రమ్ వైపు చూస్తూ బయట నీ గురించి నేను ఏవేవో విన్నాను, కానీ నువ్వు నాతో చాలా పొలైట్గా ఉన్నావు అని అన్నారు. ఆ మాట విన్న భాను మీరేంటి సార్, నేను కూడా అదే ఆలోచిస్తున్నా, అనుదిది ఇంకా సారథి ఈ రావణాసుడు అంతా ఇంత అని చెప్పారు, కానీ నేనెప్పుడు చూడలేదు అని తనలో తానే అనుకుంది భాను. శరత్ గారు అన్న మాటకు విక్రమ్ నవ్వుతూ మేము ఎవరితో ఎలా ఉండాలని మాకు నేర్పించిందే మీరు, అలాంటి మీకు నా నుండి ఎప్పటికీ గౌరవమే లభిస్తుంది అని అన్నాడు విక్రమ్. విక్రమ్ వైపు అభినందనగా చూసిన శరత్ విక్రమ్ భుజం తట్టారు. మరికొంతసేపు విక్రమ్ పాత కాలేజ్ విషయాలు మాట్లాడుకున్న తర్వాత మాటల మధ్యలో విక్రమ్ నువ్వు అడిగిన మరో అని అంటున్న శరత్ వైపు చెప్పద్దు అన్నట్టుగా సైగ చేశాడు విక్రమ్. విక్రమ్ చేసిన సైగతో టాపిక్ డైవర్ట్ చేసేశారు శరత్ గారు. భాను ఆ మాట విన్నా పట్టించుకోలేదు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వచ్చింది భాను. తన కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్యూన్తో కలిసి క్లాస్ రూమ్కి వెళ్ళింది. క్లాస్ రూమ్కి ఎంటర్ అవుతున్న సమయంలో తన భుజంపై ఎవరో తట్టడంతో వెనక్కి తిరిగి చూసింది భాను. సర్ప్రైజ్ అంటూ భానుని హక్ చేసుకుంది సుమన. సుమనను చూసిన భాను ఇక్కడ కూడానా అని అంది. కాదు, కేవలం కాలేజ్లో మాత్రమే, క్లాస్లో కాదు, నీది వేరే డిపార్ట్మెంట్ నాది వేరే డిపార్ట్మెంట్ అని అంది సుమన. బ్రతికించావు అంటూ క్లాస్లోకి వెళ్ళింది భాను. సుమన భానుతో పాటుగా క్లాస్ లోపలికి వెళ్తూ వావ్ భాను, ఈ డ్రెస్లో సూపర్గా ఉన్నావు, కానీ కాలేజ్కి ఇలా వస్తే నిన్ను ఆడేసుకుంటారు అని అంది. ఏం చేయను, ఆ రావణ్ నాకు వేరే ఆప్షన్ ఇవ్వలేదే, అయితే చీర కట్టుకోవాలి లేదా క్రిష్ మూవీలో జాదూలా ఇలా తిరగాలి అని అనుకుంది భాను. భాను తన వెనకే వస్తున్న సుమనని చూసి నీకు క్లాస్కి టైం అవ్వలేదా అని అంది భాను. వాచ్ వైపు చూసుకున్న సుమన హో ఓకే ఓకే బాయ్, లంచ్కి క్యాంటీన్లో కలుద్దాం అంటూ తను వెళ్ళిపోయింది. సుమన వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకున్న భాను వెళ్ళి కొంచెం వెనుకగా ప్లేస్లో కూర్చుంది. భాను సైలెంట్గా అంతకుముందు ప్రిన్సిపల్ రూమ్లో తనకి ఇచ్చిన మెటీరియల్లోని టాపిక్స్ని చదువుతూ ఉంది. అంతలో అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి. హే యూ అంటూ భాను కూర్చున్న డెస్క్పై చేతులు పెట్టి పిలిచింది ఆ అమ్మాయి. తలెత్తి ఆ అమ్మాయి వైపు చూసిన భానుతో ఎవరు నువ్వు, నేనెప్పుడు ఈ క్లాస్లో చూడలేదే అంటూ పొగరుగా అడిగింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తుంటే కాలేజ్కి వచ్చినట్టుగా లేదు, ఏదో ఫ్యాషన్ కాంపిటీషన్కి రెడీ అయ్యి వచ్చినట్టుంది. ఆమె వెనకే మరో ముగ్గురు భజన బృందం కూడా చేరిపోయారు. భాను సైలెంట్గా ఉండటంతో మిగిలిన ముగ్గురిలో ఒక అమ్మాయి మాట్లాడుతూ మాయా, బహుశా ఈ అమ్మాయికి వినిపించదనుకుంటా అని భాను ముందు ఉన్న మెటీరియల్ తీసుకొని అటు ఇటు ఊపుతూ హే హలో అంటూ భాను ముందు సైకిల్ చేయడం ప్రారంభించింది. వాళ్ళ చేష్టలకు విసుగు వచ్చిన భాను వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు వచ్చిన పని అయిపోతే ఇక నేను నా పని చూసుకుంటా అంటూ ఆ అమ్మాయి చేతిలో నుండి మెటీరియల్ని తీసుకొని కూర్చుంది. అబ్బో, ఈ పల్లెటూరు పిల్లకు పొగరు కాస్త ఎక్కువగానే ఉందే అంటూ భాను ముందున్న బుక్స్ని కిందకు తోసేసింది మాయ. భాను ఏదో సమాధానం చెప్పేలోపుగా ఒక అమ్మాయి వచ్చి భాను పక్కన కూర్చుంది. ఆమెను చూడగానే అక్కడున్న వాళ్ళు నలుగురు మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయారు. భాను ఆ అమ్మాయి వైపు వింతగా చూస్తుంది, కానీ అదేమీ పట్టించుకోకుండా తన బుక్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చుంది ఆ అమ్మాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్యూన్
భాను దగ్గరికి వచ్చి, మేడం, ప్రిన్సిపల్ సార్ మీకు ఇవి ఇవ్వమన్నారు అని చెప్పి కొన్ని పేపర్స్ ఇచ్చి, మీకు అవసరమైన బుక్స్ లైబ్రరీలో ఉంటాయని చెప్పమన్నారు. మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పింది భాను. రూమ్ నుండి బయటకు వెళ్తున్న ప్యూన్ని ఆపిన మాయ, ఎవరు ఆ అమ్మాయి అని అడిగింది. ప్రిన్సిపల్ సారు మేనకోడలంట, ఏదో ఎమర్జెన్సీ అని మన కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయించారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్యూన్. ఓ, అందుకేనా అంత పొగరు అని అంటూ తన ప్లేస్కి వెళ్ళిపోయింది మాయ. అంతలో లెక్చరర్ వచ్చి లెసన్ స్టార్ట్ చేశారు ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్లో. విక్రమ్, కరణ్ ఈ మధ్య కాలేజ్కి సరిగ్గా రావడం లేదు, గ్రేడ్స్ కూడా సరిగ్గా లేవు, తరచూ ఏదో ఒక గొడవలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. విక్రమ్, యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ కరణ్, లేదంటే ఆలస్యం అయిపోతుంది అని చెప్పారు ప్రిన్సిపల్ శరత్. నేను చూసుకుంటాను అని చెప్పి కాలేజ్ నుండి బయటకు వచ్చిన విక్రమ్ తన మొబైల్ తీసుకొని కరణ్ నెంబర్కి కాల్ చేశాడు. బట్ నో రెస్పాన్స్. విక్రమ్ ఆర్కేకి కాల్ చేసి కరణ్ గురించి తెలుసుకోమని చెప్పాడు. 10 నిమిషాల తర్వాత విక్రమ్కి కాల్ చేసిన ఆర్కే కరణ్ ట్రిప్కి వెళ్ళినట్టుగా చెప్పాడు. భాను తను ఇన్ని రోజులు మిస్ అయిన క్లాసెస్లో జరిగిన టాపిక్స్ని కవర్ చేసుకునే పనిలో పడింది. సుమన, భాను లంచ్ టైంలో క్యాంటీన్లో కలుసుకున్నారు. భాను బెంచ్ మేట్ సైలెంట్గా భాను పక్కన కూర్చొని ఉంటుంది. భాను విక్రమ్ని వద్దనడంతో రోజు ఆర్కే భానుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తున్నాడు. ఈవినింగ్ సారథి భాను, సుమనలను పిక్ చేసుకుంటున్నాడు. ఇలా ఒక వారం గడిచిపోయింది. ఎప్పట్లానే కాలేజ్లోకి ఎంటర్ అయింది భాను. అప్పుడే ఒక స్పోర్ట్స్ కార్ వేగంగా భానుని క్రాస్ చేసి లోపలికి వెళ్ళింది. దాంతో అక్కడ ప్రదేశమంతా దుమ్ముతో నిండిపోయింది. ఈడియట్ అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది భాను. క్లాస్కి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని ఉన్న భాను తనకి అర్థం కాని టాపిక్ గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో క్లాస్లోకి గ్యాంగ్తో ఎంటర్ అయ్యాడు ఒక అబ్బాయి. చూడ్డానికి హ్యాండ్సమ్గా పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ అతని ముఖంలో మాత్రం పొగరు నాట్యం చేస్తుంది. అతని గ్యాంగ్కి తోడుగా కొంతమంది అమ్మాయిలు తోడయ్యారు. వాళ్ళల్లో మొదటి రోజు భానుని ఏడిపించడానికి ట్రై చేసిన బ్యాచ్ కూడా ఉంది. ఆ అబ్బాయి నేరుగా భాను దగ్గరికి వచ్చి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, హూ ఆర్ యూ అని అన్నాడు. అప్పటికే చిరాగ్గా ఉన్న భానుమతి అతని ప్రశ్నను పట్టించుకోలేదు. నిన్నే అని అన్న అతని వైపు చూస్తూ, భానుమతి అని అంది భాను. భానుమత, నీ పేరు కూడా నీ ముఖంలాగే ఉంది అని అన్నాడు ఆ అబ్బాయి. ఇంతకు ముందెప్పుడు నిన్ను చూడలేదే, కాలేజ్కి కొత్త అని అన్నాడు అతను. కాలేజ్కి పాతే, కానీ ఈ కాలేజ్కి కొత్త అని అంది భాను. హే అని అన్న అతని మాటలకు అడ్డుపడుతూ, భానుమతి అని అంది భాను. వాట్ ఎవర్, ముందు ఈ ప్లేస్ ఖాళీ చెయ్యి అని అన్నాడు అతను. ఈజ్ దిస్ యువర్స్ అని అంది భాను. నాది అయినా కాకపోయినా నేను అడిగాను కాబట్టి నాది అవ్వాల్సిందే అని అన్నాడు అతను. భాను చిన్నగా నవ్వి, చైల్డిస్ట్ అని అంది. భాను వైపు సీరియస్గా చూస్తున్న అతన్ని వెనక్కి లాగుతూ, కరణ్ సార్ వచ్చారు, ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ గ్యాంగ్. క్లాస్లోకి వచ్చిన డిపార్ట్మెంట్ హెడ్ మాట్లాడుతూ, స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు లీవ్లో ఉన్నారు, ఆయన ప్లేస్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఈ సెమిస్టర్కి మీకు స్టాటిస్టిక్స్ చెప్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు డిపార్ట్మెంట్ హెడ్. లంచ్ బ్రేక్ అవడంతో క్యాంటీన్ వైపు వెళ్తున్నారు భాను, సుమన. ఓ భాను, వెయిట్, నా మొబైల్ క్లాస్ రూమ్లోనే మర్చిపోయాను, ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి క్లాస్కి వెళ్ళింది సుమన. భాను సుమన కోసం వెయిట్ చేస్తూ తనకు ఎదురుగా ఉన్న నోటీస్ బోర్డు వైపు చూస్తుంది. అంతలో ఆమె పక్కగా వెళ్ళిన అమ్మాయి కాలు తగిలి భాను వెనుక ఉన్న ఒక పెద్ద ల్యాంప్ పోల్ భాను మీదకి పడబోయింది. ఏదో జరుగుతున్నట్టుగా శబ్దం వినిపించడంతో వెనక్కి చూసిన భానుకి ల్యాంప్ పోల్ పడబోతూ కనిపించింది. అంతలో భాను చేతిని పట్టుకొని పక్కకు లాగాడు ఒక వ్యక్తి. వెనక్కి తిరిగి చూసిన ఆ అమ్మాయి భానుని ఎవరో పక్కకు లాగడం చూసి, ఛా, మిస్ అయింది అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. తనను సేవ్ చేసినందుకు అతనికి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది భాను. భాను వెళ్ళిన వైపే చూస్తూ చిన్నగా నవ్వుకొని అక్కడ నుండి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిపోయాడు అతను. భాను క్యాంటీన్కి వెళ్ళి సుమన కోసం వెయిట్ చేస్తోంది. మొబైల్ తీసుకొని క్యాంటీన్కి వచ్చిన సుమన, నా కోసం ఎందుకు వెయిట్ చేయలేదు అని అడుగుతూ భాను పక్కన ఉన్న చైర్లో కూర్చుంది. భాను చేతిపై ఎర్రగా కందిపోయిన గుర్తులు కనిపించడంతో, ఏమైంది, ఎవరు నీతో గొడవ పడింది అని అడిగింది సుమన.
భాను జరిగిన విషయాన్ని సుమనకి చెప్పింది. సో అయితే ఆ అమ్మాయి కావాలని నిన్ను హర్ట్ చేయాలని అనుకుంటుందంటావా అని అంది సుమన. చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని అంది భాను. ఎలా చెప్తున్నావు అని అడిగిన సుమనకు సమాధానమిస్తూ, ఇక్కడ 2 విషయాలు తేడా కొడుతున్నాయి. మొదటిది, లైట్ పోల్ అది చాలా హెవీగా లేకపోయినా కాలు లేదా చేయి కానీ తగిలితేనే పడిపోయేంత బరువు లేకుండా అయితే ఉండదు. ఆ లైట్ పోల్ పడిపోవాలి అంటే కనీసం కాస్తంతైనా బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక రెండో విషయం, ఎవరి వల్ల అయినా చిన్న పొరపాటు జరిగితేనే గిల్టీగా ఫీల్ అయ్యి ముందుగా హర్ట్ అయిన వారికి సారీ చెప్తాం. కానీ ఆమె ముఖంలో నాకు అలాంటి భావం కనిపించలేదు సరికదా, మిస్ అయింది అనే భావం తర్వాత చూసుకుంటా అన్న పొగరు కనిపించాయి అని అంది భాను. సో ఇట్స్ ప్లాన్డ్ అని అంది సుమన. చూద్దాం, తర్వాత తెలుస్తుందిగా అని అంది భాను. ఎలా ఎలా అంటే ఒకసారి మిస్ అయింది కాబట్టి మరోసారి ప్రయత్నిస్తారు అని అంది భాను. అంటూ తినడం మొదలుపెట్టారు ఇద్దరు. సాయంత్రం బయటకు వెళ్దామని అంది సుమన. ఆ రావణ్ని పర్మిషన్ అడగాలి అని అంది భాను. రావణా? రావణ్ ఎవరు అని అడిగిన సుమనతో, ఇంకెవరు మీ బిఏఎల్ అని చెప్పింది భాను. ఆ మాట విన్న సుమన నవ్వడం మొదలుపెట్టింది. నువ్వు అడిగితే కాదు అనడులే అని అంది సుమన. అవునా, నీకెందుకు అలా అనిపిస్తోంది అని అంది భాను. ఎందుకంటే విక్రమ్కి నువ్వంటే పిచ్చి ఇష్టం కాబట్టి అని అంది సుమన. హో అలాగా అని అన్న భాను వైపు చూస్తూ, అవును భాను, నాకు తెలిసినంత వరకు విక్రమ్ ఇప్పటి వరకు ఎవరితోనూ రిలేషన్లో లేరు. యు ఆర్ ద ఫస్ట్ వన్. యు నో వన్ థింగ్, ఇంతకుముందు విక్రమ్తో మాట్లాడడం కాదు కదా, కనీసం చూడాలి అంటేనే భయం వేసేది. ఎప్పుడూ అంత సీరియస్గా ఉండేవాడు. అసలు నవ్వేవాడే కాదు. ఇప్పుడు తనలో సంతోషం కనిపిస్తుంది అని చెప్పింది సుమన. సుమన, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటున్నావు, నా కోసం నీ ఫ్రెండ్స్ని వదిలేయడం బాగుండదు అని టాపిక్ డైవర్ట్ చేయడానికి అంది భాను. ఫ్రెండ్స్? నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు అని అంది సుమన. నీలాంటి లూజర్స్కి కూడా ఫ్రెండ్స్ ఉంటారా అంటూ అక్కడికి తన గ్యాంగ్తో వచ్చింది మాయ. కోపంగా సమాధానం చెప్పబోయిన సుమనను ఆపేసింది భాను. మాయ భాను వైపు చూస్తూ, హే యూ పల్లెటూరు, ప్రిన్సిపల్ నీకు మావయ్య అయినంత మాత్రాన నువ్వేమైనా చేయొచ్చు అని అనుకుంటున్నావా? అసలు నీలాంటి వేస్ట్ ఫెలోతో కరణ్ మాట్లాడడమే ఎక్కువ అనుకుంటే నువ్వు కరణ్ ముందు పొగరు చూపిస్తావా అని అంది మాయ. నీకు కరణ్కి చాలా క్లోజ్ బాండింగ్ ఉన్నట్టుంది, అంటే కరణ్ నీకు మంచి ఫ్రెండ్ అనుకుంటా అని అంది భాను. అఫ్ కోర్స్ అంటూ గర్వంగా చూస్తూ అంది మాయ. భాను లేచి నుంచొని నవ్వుతూ, ఆ కరణ్ వేస్ట్ ఫెలోస్తో మాట్లాడతాడేమో, కానీ నేను కాదు, సో ఇక నన్ను వదిలేయండి అని చెప్పి సుమనాను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది భాను. మాయ గర్వంగా ఫీల్ అవుతూ, మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది, ఎవరైనా పారిపోవాల్సిందే అని అంది. మాయా ఫ్రెండ్స్ కూడా, హా మాయా, యు ఆర్ గ్రేట్, ఆ పల్లెటూరు నీ దెబ్బకి పారిపోయింది అని అంటూ పొగడ్డం మొదలుపెట్టారు. పక్క టేబుల్ దగ్గర కూర్చొని ఇదంతా వింటున్న వ్యక్తి భాను వారిని ఇండైరెక్ట్గా వేస్ట్ ఫాలోవర్స్ అనిందని గుర్తించి నవ్వుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.